ఒక క్రిస్టియన్ దేవుడి బిడ్డగా రక్షింపబడిన తర్వాత ఎదగాలంటే నువ్వు వాక్యాన్ని చూసే కోణం మారాలి. నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకునే స్థాయి దాటాలి. నువ్వు ఒక వాక్యాన్ని చదివి దాన్ని ఆత్మలో ధ్యానించగలిగే పరిస్థితి పెరగాలి. పెరిగినప్పుడే నీకు ధైర్యం పుట్టిద్ది, ఆదరణ పుట్టిద్ది. కొంతమందిని అడగొచ్చు, అయ్యా మీరు ఏమేం చదువుతున్నారు, వాక్యం ఎలా చదువుతున్నారు అంటే, నేను కంప్లీట్ గా ఒక రోజు 3-4 అధ్యాయాలు చదివేస్తాను. అది ఏం లాభం? ఎవరికి లాభం? నువ్వు చదివితే బయట న్యూస్ పేపర్ చదువుతా ఉన్నాను, నువ్వు బైబుల్ చదువుతా ఉన్నావు అంతే. న్యూస్ పేపర్ చదివేవాడికి నువ్వు బైబుల్ చదివేవాడికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, నేను రోజుకు ఒక 3-4 అధ్యాయాలు నేను చదివేస్తానే ఉంటాను, బైబుల్ మొత్తం పూర్తి చేస్తాను. ఏం లాభం? ఏ ట్రూ క్రిస్టియన్ నీడ్స్ గాడ్స్ హార్ట్. దేవుడితో నువ్వెంత సమయం గడుపుతావు, దేవుడికి నువ్వెంత దగ్గరయ్యా, దేవుడితో నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నావు, ఆయన శ్వాస నీకు అర్థం కావాలి. యు గాట్ ఇట్? ఆయన శ్వాస నీకు అర్థం కావాలి. ఆయన గుండె చప్పుడు నీ చెవులలో మారుమోగాలి. ఎప్పుడైతే తెలుసా? అది కరపత్రాలు పట్టుకొని రోడ్డు మీద వీధి తిరిగి పంచిన కాదు. లేకపోతే నువ్వు ఏదో చేసి మొత్తం ఒళ్ళు హూనం చేసుకొని 21 రోజులు ఉపవాసం ఉండి 46 రోజులు ఉపవాసం ఉండి ఎన్ని చేసినా ఏమి చేసినా అది రాదు. ఎలా వచ్చింది తెలుసా? దేవుడితో గడిపే సమయమును బట్టి వచ్చింది.